30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. హాయ్ అండి, దిస్ ఈజ్ డైమండ్ రత్నబాబు. ఏంట్రైడు బత్తాయితో ఆడుకుంటున్నారు అనుకుంటున్నారా? మనకి ఇప్పుడు రాబోయే గెస్ట్కి ఈ బత్తాయికి చాలా పెద్ద లింక్ ఉందండి. ఏంట్రా లింక్ అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు రాబోయే గెస్ట్ పేరు పృథ్వీ. పృథ్వీ అనగానే చాలామంది ఆర్టిస్టులు మన కళ్ళ ముందుకు వస్తారు, కానీ 30 years పృథ్వీ అంటే మాత్రం మనకు తెలియకుండా పెదాల మీద ఒక చిరునవ్వు వస్తుంది. మన కళ్ళ ముందు ఒక లౌక్యంలో బాలయ్య బాబు వస్తారు, అలాగే ఇలకత్త మఫ్లియా వస్తారు, అమ్మ దానిమ్మ బత్తాయి అనే ఒక బత్తాకాయ వస్తుంది. సో అలాంటి గెస్ట్ని మనం ఇప్పుడు కలవబోతున్నాం. డైమండ్ టాక్స్. ఈ టాక్స్లో ఏంటంటే రకరకాల కాంట్రవర్సీస్ ఉంటాయి, రకరకాల కామెడీలు ఉంటాయి, పొలిటికల్గా ఉంటుంది, పర్సనల్గా ఉంటుంది, వెనక నుంచి వాటేసుకోవడాలు ఉంటాయి, ఈ రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. వీటన్నిటినీ మీరు ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి. డైమండ్ టాక్స్ వెల్కమ్ చెప్దాం మన గెస్ట్కి. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నారు? మీరు ఇప్పుడు నమస్తే నమస్తే అని ఇప్పుడు పొలిటికల్గా పెట్టారా, దర్శకుడుగా అంటే పెట్టారా? ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అంటే 4 రోజులు ఉంది కాబట్టి నమస్తే అనొచ్చు. అక్కడ ఇంకో 6 నెలల టైం ఉంది కాబట్టి ఓకే. మామూలుగా ఎప్పుడైనా సరే డబుల్ యూజ్ చేయటం అలవాటు. ఓకే అండి. నమస్తే అండి, నమస్తే అండి, ఎలా ఉన్నారండి? మిమ్మల్ని కలిస్తే ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ పేరు చెప్పగానే తెలియకుండా ఒక చిన్న చిరునవ్వు వచ్చేస్తుంది. పృథ్వీ గారు అంటే ఎవరా పృథ్వీ గారు అంటారు, కానీ 30 years పృథ్వీ అంటే ఒక చిన్న పిల్లాడు కూడా తెలుసు. బాలయ్య బాబు అభిమానులకు తెలుసు, నటన అభిమానించే వాళ్ళకి తెలుసు, సినిమా లవర్స్ అందరికీ మీరు తెలుసు. అదొక పూర్వజన్మ సుకృతం అని. అంతే. ఇప్పుడు మిమ్మల్ని 3 యాంగిల్స్ ఉన్నాయి: పర్సనల్, ప్రొఫెషనల్, పొలిటికల్. ఈ 3 వేళల్లో ఒకటి పెట్టుకుంటే దానిలో ఒకటి వెళ్దాం. దాన్ని మీరు కంటిన్యూ చేస్తాం. 3 ఏళ్ళు అంటే ఇదేనండి. సో ప్రొఫెషనల్, ఎందుకంటే ఒక సినిమా దర్శకుడిగా మీరు ప్రొఫెషనల్ చూసారు. భగవంతుడు కూడా ముందు అదే ఇచ్చాడు. అసలు ఏంటంటే ఇప్పుడు 30 years ఇండస్ట్రీ, ఆ పేరు ఎలా వచ్చింది అనగానే అరే బాబు చాలా ఇంటర్వ్యూలు ఎత్తుక్కో, చాలా కృష్ణవంశీ గారు, ఖడ్గం ఇవన్నీ చెప్తారు. మన ఇంటర్వ్యూ అది కాదు. ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఇంటర్వ్యూ అని, అంతకు మించి. సో రెగ్యులర్ క్వశ్చన్స్ మేము ఆల్రెడీ చెప్పేసి వద్దు, మనకి కొత్తగా చెప్దాం. ఇప్పుడు మిమ్మల్ని 30 years పృథ్వీగా, 30 years ఇండస్ట్రీగా, మొత్తం ఇండస్ట్రీ అంతా నానుడి. అలాగే ఇప్పుడు మిమ్మల్ని ఫస్ట్లో స్టార్టింగ్లో ఎంకరేజ్ చేసిన వ్యక్తి మన చిత్రపురి కాలనీ ప్రభాకర్, ఆయనతో మీ సహచర్యం స్టార్ట్ చేయండి. ముందుగా మా గురువు గారికి నమస్కారాలండి. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు ఎప్పుడు నా మీద ఉంటాయి. ఒక ఆంధ్ర పిల్లవాడికి ఒక తెలంగాణలో లెజెండ్ ఆశీర్వాదం అంటే నిజంగా అది షాక్. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ఇవన్నీ వచ్చినాయి. నేను ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆయన తెలంగాణ గురించి పోరాడే వ్యక్తి ఆయన, ప్రభాకర్ రెడ్డి గారు. అలాంటిది ఆయన ఆంధ్ర క్లబ్లో ఒకరోజు ఆయన కూర్చుని ఉంటే, నేను మద్రాసులో ఫస్ట్ ఆంధ్ర క్లబ్కి వెళ్తే అక్కడ అందరూ ఉంటారు మన వాళ్ళు అని చెప్తే వెళ్ళాము. ఫస్ట్ ఈయన ప్రభాకర్ రెడ్డి గారు ఎగ్జైట్మెంట్, ఎంత యూనివర్సిటీ చదివినా ఏమన్నా మీరు ప్రభాకర్ రెడ్డి గారు అండి ఎవరండి, ఆయన కొంచెం లేట్గా ఉంటుంది, తర్వాత అర్థం చేసుకుంటాం రిసీవింగ్ ఏ ఊరే అనేది. అంటే ఇలా వచ్చాం సార్. అంటే మీరు 5Gలో ఉండేవాళ్ళు, ఆయన అంతే 2G. అది కాదు సార్, మీరు సినిమాల్లో అంటే ఆ తర్వాత టిఫిన్ తిన్నావా అన్నాడు ఆయన. ఏదండి బయట టిఫిన్ పెట్టండి, టిఫిన్ తిన్నాం సార్. అప్పట్లో మీరు అదంటే దొబ్బకాయ నన్ను అన్నాడు. నేను ప్యాకెట్ ఆడుకుంటున్నాడు. ఈయనేంటి నేను ప్యాకెట్ ఆడుకుంటున్నాడు, సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు, డైరెక్షన్ చేస్తున్నాడు, ఎప్పుడు వెళ్తాడు? నా ఆదుర్త అంటే షూటింగ్ చూడాలని. రేపు కృష్ణ గారితో షూటింగ్ ఉంది, నువ్వు అక్కడ రా. మేము నంబరు రత్నబాబు గారు వెళ్ళాము. ఒక 2 రోజులు ఆయనతో పాటు పొద్దున్నే ఆంధ్ర క్లబ్కి వెళ్ళటం, ఆయన అక్కడ టిఫిన్ చేసి షూటింగ్ వెళ్తాడు, ఆయనతో పాటు షూటింగ్ వెళ్ళిపోవటం. ఇతను ఎవరో రెడ్డి గారి అబ్బాయి, నువ్వు రెడ్డి గారికి ఉన్న రిలేటివ్ అంటే ఏదో చిన్నాన్న గారి అబ్బాయిలు అంటే ఏదో చెప్పేసి ఉన్నా. గౌరవం పెరిగిపోయింది నా మీద అందరికి. 15 రోజులకి రెడ్డిస్ గ్రూప్లో వేసేసారు. కృష్ణ గారు వచ్చారు. నమస్కారం అండి అంటే, రెడ్డి ఇతను అలాగే ఉన్నాడు కదా క్యారెక్టర్ అన్నారు. నాకు అర్థం కాలే, ఇదేంటి ఇది అలాగే ఉన్నాడు, అది ఎవరో అసలు అక్కడ పండిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అక్కడ. బాలాజీ అని అప్పట్లో వీళ్ళందరూ తిరిగేవాళ్ళు మొత్తం క్యారెక్టర్స్. నన్ను చూపించి అంటున్నాడు ఏంటి, యాప్ట్ అది కుర్రోడు యాప్ట్, మీరు తీసుకెళ్ళచ్చు హైదరాబాద్, మనం సెలెక్ట్ చేసేద్దాం అంటే నాకు కాళ్ళు చేతులు ఆడలేదండి నిజంగా. ఆయన ఇలా కూర్చున్నాడు సెట్లో. అంటే మాటలు కూడా వేస్ట్ అవుతాయి. పిలిచి యు ఆర్ సెలెక్టెడ్, దేనికి సార్ అన్నాడు. హైదరాబాద్లో చెప్తా ఉండే అవన్నీ.
అని చెప్పి జేబులోంచి 2,500 ఇచ్చారు. బా సూపర్. అంటే ఫస్ట్ మీటింగ్లోనే 2,500 కొట్టారు. కృష్ణ గారికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి ఇవన్నీ నాకు నచ్చవయ్యా, నాకు ఇవన్నీ నచ్చవు, నువ్వు బాగున్నావు, నువ్వు చేస్తున్నావు అని. రోజు పద్మనాభకి వెళ్ళేవానండి. 10 రోజులు వెళ్ళాం. 10 రోజులు వెళ్తే రామారావు గారు క్యాసెట్లు, రామారావు గారు బిహేవియర్ అవన్నీ చూపించారు. నాకు తెలియదు ఇవన్నీ దేతడే పోతాము కూడా అవుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చాక బాగా సన్నంగా ఉన్నాడు రెడ్డి గారు. ఇతను ఏం చేయాలంటే ప్యాడింగ్లు పెట్టి ఫస్ట్ ఎన్టీ రామారావు గారు గెటప్. అంటే మీది కెరీర్ స్టార్టింగ్ కాంట్రవర్సీ కింగ్ అయిపోయారు. పేరు ఏం పేరు, నీ పేరు ఏదన్నా మూర్తి శేషు అంటే అన్న తొక్కలా ఉంది ఆ పేరు. రెడ్డి గారు ఏం చేద్దామని పృథ్వీరాజ్ అని పెడదాం అన్నాడు. సూపర్. నేను వినోద్ బాల్ అని ఉన్నాడు యాక్టర్, ఇద్దరం ఒకేసారి ఆ సినిమాయే, ఇద్దరికి ఇంట్రడక్షన్. నేనేదో డైలాగ్ ఇస్తాను చెప్పేస్తున్నాను, అది డబ్బింగ్లో ఎవరో రామారావు గారి వాయిస్లో ఆయన హరికృష్ణ అనే మిమిక్రీ ఆయన చెప్పేశాడు. నేను చాలా హ్యాపీ. తర్వాత ఒక కత్తి ఇక్కడ అలాగా అయిపోయిందండి. ఇక మనం ఇంకేం మాడతాం అని చెప్పి భయం లేదండి మీకు? భయం నాకు తెలియదు కదా. ఫస్ట్ సినిమా రాజకీయాలు తెలుగు. అన్న ఎన్టీఆర్ గారు డూపు, ఆయన విమర్శిస్తూ ఒక పాత్ర వేశారు. మీకు అసలు టైం బాగుంది కానీ అప్పుడు మొత్తం ఆయన ఆరాధించేవాళ్ళు కదా, కృష్ణులాగా, రాముడు. అప్పటికిప్పటికి ఆయన ఆరాధ్య దైవం. ఒక తెలుగుదేశం అభిమాని ఎవరినో వచ్చి మీ పొట్టలో కత్తి పెట్టి దింపేసి ఉంటే ఏమైపోయాడు? నాకు ఇవన్నీ తెలియదు. ఫస్ట్ కార్యక్రమం గెటప్ వేసేసేటప్పటికి ఏదో బ్రహ్మాండమయ్యా నువ్వు, నరసింహరాజు గారు వీళ్ళందరూ పెద్ద వాళ్ళు ఉన్నారు, అచ్చు పెద్ద ఇలానే ఉన్నావు, ఇది ఇలాను అని చెప్పించారు. వాళ్ళకి పొలిటికల్గా వైషమ్యాలు ఉన్నాయి. కాంగ్రెస్ పద్మాలయ, ఆయన టీడీపీ, నాకు తెలియదు ఇవన్నీ. చేసి రిలీజ్ అయిపోయింది సినిమా. రిలీజ్ అయిపోవడం ఏదో యాక్సిడెంట్లుగా మనం యాక్ట్ చేసామని కాదు కానీ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ ఓకే. అలాగనే ఒకసారి వాడిని పిలవండి అని అన్నాడు ఆయన, రామారావు గారు చూడాలని వాడిని రమ్మనమనండి అన్నారు. కృష్ణ గారు ఉండి ఏమయ్యా నువ్వు పద్మాలయాలు ఉంటే వేషాలు ఎవడయ్యా నీకు, ఎల్లు రేపు రమ్మంటున్నారు నువ్వు. ఇదేం సార్ నాకేం తెలుసు సార్, నాకు ఊర్లోకి వెళ్ళటాకే భయం వేస్తుంది, ఎవడు కొడతాడో ఏంటో అని. ఏదైనా ఆఫీసులకు వెళ్తే ఓహో నువ్వా అని అంటున్నారు. ఏం సార్ నా పరిస్థితి, పెద్ద అయిన దగ్గరికి వెళ్ళి నీకేమవుతుందంటే అబిడ్స్ పెద్ద, ఇక్కడ పెద్ద డ్రామా అండి. అబిడ్స్ ఇంట్లో ఇప్పటికీ ఉంటుంది పెద్ద గేట్. ఒక లారీ వెళ్ళినా కూడా గేట్ వేసేస్తే తెలియదు లోపల లారీ ఉందో కారు ఉందో అని, అంత పెద్ద గేట్ అది. నేను ఇంకొక అతను కలిసి వెళ్ళాం. పద్మాలయ నుంచి వచ్చాడు ఆయన. ఆయన ఏమంటాడంటే మీరు రామారావు గారు కనపడంగానే కాలు మీద పడి దండం పెట్టకండి, మా పాలసీలు వేరే ఉన్నాయి అని అంటే, సరే అండి నేను ఒక దండగంట కొని ఈయన ఏమంటాడని కారు వెనకాల పెట్టేది. దిగాక సున్నుండలు ఇక పద్మాలయంలో ఇచ్చారు గ్యారేజీలు 2, ఇవి రామారావు గారికి ఇవ్వండి అన్నారు. పట్టుకెళ్ళి అక్కడ పెట్టాక ఆ పక్కన ఉండే వాళ్ళంతా ఈడే అన్న అని అంటున్నారు. ఏం చేస్తారు, నేను డిసైడ్ కొడతారు బయటికి కనపడదు అది, కాబట్టి ఏదో ఒకటి మొత్తాన్ని తినేసి రావడం అనేది ఫిక్స్. సున్నుండలు తింటారు, మనకి దెబ్బలు పడతాయి. కూర్చోగానే రామారావు గారు ఒక బేర్ బాడీ తోటి పెద్ద పంచెవుడు కట్టుకుని కూర్చున్నారు. అలా పెద్ద, మిగతా అందరూ నిలబడి ఉన్నారు. నన్ను ఎవరైతే కాలు దండం పెట్టద్దు అన్నారో ముందు పడిపోయింది ఆయనే కాళ్ళ మీద. ఏం ఎలా ఉన్నారు అన్నాడు. అంతే టప్మని ఏం పడ్డా, వీడే కదా అన్నాడు అని కొడతాడేమో అనుకున్నాను. ఆయన మహానుభావుడు అండి, చేతులెత్తి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రపంచవ్యాప్తంగా 10 రూపాయల నోటు మీద కూడా సైన్ చేసి ఇచ్చాడు. మీకు తెలియకుండా నందమూరి వంశానికి మీకు ఒక లింక్ చెప్పను. చెప్పండి. ఇప్పుడు కెరీర్ స్టార్టింగ్లో నందమూరి తారక రామారావు గారిని డూపేసి కొడతారన్న భయం, దానిలోంచి మళ్ళీ శభాష్ అని చెప్పి ఆయన చేయవేయటం, మళ్ళీ కెరీర్ పీక్స్లో ఉండగా మా తమ్ముడు శ్రీధర్ సేపాన రాశాడు లోక్యంలో బాలయ్య బాబుని దింపారు. అది రేజర్ ఎడ్జ్ అనమాట. బాలయ్య బాబు గారు స్పోర్టివ్గా తీసుకున్నారు. బాలయ్య బాబు అభిమానులు కొంతమంది కోపం వచ్చింది, కొంతమంది స్పోర్టివ్గా తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్ మీకు వచ్చింది. బాలయ్య బాబు అభిమానులు మిమ్మల్ని కొట్టచ్చు, ఎందుకని జగన్ అని బేభత్సంగా ఇమిటేట్ చేశారు. జగన్ అని అనంతపూర్ ఫ్యాన్స్, బాలయ్య బాబు హార్డ్ కోర్ ఫ్యాన్ అతను. ఫస్ట్ అల్లరి నరేష్ గారి సినిమా ఒకటి ఉందండి, వన్ సైజ్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. నేను అడుగు పెట్టినంత వరకు అంటే ఇమ్మీడియట్గా నాకు ఫోను. ఫస్ట్ షో అయిందంట, ఇమ్మీడియట్ ఫోన్, హలో అన్న, ఎవరు మాట్లాడేది, పృథ్వీ అన్నా అన్నారు. అవునండి, మీరెవరన్నా అంటే, నా పేరు జగనయ్య, నేను అనంతపూర్ బాలయ్య బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడిని,
ఏందన్నా ఇది మరి నువ్వు అలా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఏమో నేనేంటో ఫ్లోలో నాకు ఆయన్ని చూసినా ఆయన డైలాగ్ చూసినా ఓ శివతాండం అయిపోద్ది. అసలు అంత స్పష్టంగా తెలుగు మాట్లాడే హీరో అసలు నేను చూడలేదు ఇంతవరకు. ఆ ఫ్లో అసలు వచ్చేస్తుంది అలాగా అని అంటేటికి ఆయన ఏమనుకున్నాడో తెలియదు, సైలెంట్ అయిపోయాడు. ఇక్కడికి వచ్చారు తర్వాత లౌక్యంగా వచ్చారు. లౌక్యంగా అప్పుడు భయం లేదండి, కొడతారు బాలయ్య బాబు. భయమా? వాళ్ళెవరో జబర్దస్తులు ఏరేసినందుకు వాళ్ళకి అయిపోయింది. పులిహార చూపించారు వాళ్ళకి. ఇదేంట్రా బాబు మనం ఎక్కడ అడుగు పెట్టి పేరు వస్తుంది కానీ వెంటనే ఈ కాంట్రవర్సీ ఎపిసోడ్లు. సరే వచ్చాక లౌక్యం చూసి వాళ్ళు కొంత ట్విట్టర్లో మా బాలయ్య బాబు క్యారెక్టరే ఇక్కడ పండింది, ఇక్కడ ఎక్కడికో వెళ్ళింది. ఇంకెప్పుడు మీరు మీ హీరోని తగ్గించి మట్టుకు నేను చేయను. ఆయన క్యారెక్టర్ని ఎక్కడ పాడు చేయకుండా చేసే అవకాశం నాకు ఇవ్వండి అని అంటే సరే అంటే ఏంటో అదేంటో తెలియదండి. రాస్తే రెండరింగ్ అలా వచ్చేసింది. బాలయ్య అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న మొసలిని అడుగు అనేటడికి ఆ ఫస్ట్ ఒక పాట వేశారు. నేను అది ఉద్రణైనా అది ఇది లేదండి అనేటడికి తెలిసిపోద్ది ఈజీగా. సో అలాగా ఆయన తర్వాత అభిమానించి ఆయనతో పాటు సేమ్ మళ్ళీ సినిమాలు చేసి ఎన్టీ రామారావు గారు ఎలా అయితే ఇంటికి పిలిచారో బాలయ్య బాబు గారు కూడా మిమ్మల్ని ఇంటికి పిలిచి. అవునండి. అదే చక్కగా ఆదరించి ఫ్యామిలీకి మీకు ఒక బాండింగ్ ఉందండి. దేవుడు ఇచ్చిన వరం అది. అంతే అండి. నేను ఫ్యూచర్ ఆలోచన చెప్తున్నా. ఇప్పుడు ఆయన పెద్ద ఆయనతో చేశారు, ఎన్టీఆర్ మధ్యలో బాలయ్య బాబు చేశారు. నాకు డౌట్ ఏంటంటే మీరు ఇలాగే కంటిన్యూ చేసి మళ్ళీ మోక్షజ్ఞని ఇమిటేట్ చేస్తారేమో ఫ్యూచర్లో. ఏమండి మహానుభావుడు, ఆయన కూడా ఇమిటేట్ చేసే అదృష్టం దొరికిందంటే నిజంగా కలాం తల్లి ఆశీర్వాదమే. ఇంకోటి ఏంటంటే మేమందరం ఇప్పుడు కలిసిపోయాం కాబట్టి ఉమ్మడి కుటుంబం. ఆ తర్వాత మాట్లాడదాం. పాలిటిక్స్కి వెళ్ళినప్పుడు అంతే గట్టిగా మాట్లాడదాం. అంతే.